సో ఇంకో పక్క వీళ్ళు లోపల చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ మృతి. గాంధీ హాస్పిటల్లో బీసీ సంఘాల ఆందోళన. జాజుల శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సహా పలువురు అరెస్ట్. కుటుంబానికి ₹1 ఇవ్వాలని డిమాండ్ అంట. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వరాచారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. సాయి ఈశ్వరాచారి మృతి చెందిన వార్త తెలుసుకుని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారిలతో పాటు వందలాది మంది నాయకులు గాంధీ హాస్పిటల్కి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈశ్వర్ మృతికి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణం అంటూ నినాదించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వనందుకే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డాడు. ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యేనని సీఎం రేవంత్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు. బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇండ్లను ముట్టడిస్తామని, బీసీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశ్వర్ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.